సింధూరానికి ముందు చేసిన క్యారెక్టర్ను ఇప్పుడు ఒకదానికి కూడా రవితేజ అని గుర్తింపు రాలేదు. సింధూరం ఫస్ట్ బ్రేక్ కృష్ణవంశీ గారు గుర్తించాడు. ఒరే నీలో ఉందిరా నువ్వు రా అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నేనప్పుడు. అంటే ఆర్టిస్ట్గా ట్రై చేసి అవి కట్టుకెళ్ళే డైరెక్షన్ అంటే విపరీత ఇంట్రెస్ట్ నాకు. రైటింగ్స్ కానీ నేను సినిమా చూసేటప్పుడు కూడా నేను ఆ యాంగిల్ కూడా టేకింగ్ ఎలా ఉంది, షార్ట్లు ఎలా ఉన్నాయి అలా చూసేవాడిని. నేను చదువుకున్న టైం రోజులు అవును. అంటే పెద్ద ఏం చదివేలేదు అనుకోండి. అవును చదివింది అంతే. ఎక్కడ అంటే స్కూలింగ్ అంతా ఏమో నార్త్ అండి. మా ఫాదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్. ఇంకో రకంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం అందరికీ డిగ్రీలు ఉన్నాయండి, నాకు తప్ప. మాస్ మహారాజా అనే డిగ్రీ ఉంది. ఆయనకి ట్రాన్స్ఫర్ అవటం బాంబే, ఢిల్లీ, జైపూర్ మొత్తం స్కూలింగ్ అంతా నార్త్ అండి. అదే సైకిల్ ఫైనల్ విజయవాడ వచ్చిన తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాం. అక్కడతో అంతే. కాలేజ్ పూర్తి కాల అంటే డిగ్రీ పూర్తి కాదు. అక్కడ దాకా ఎలా వచ్చానని ఆశ్చర్యం. అంటే మీరు కాలేజ్ పూర్తి కాలేదు అంటారేంటి? నేను బిఏ పూర్తి చేశాను. నేను అక్కడ దాకా వచ్చానండి ఆశ్చర్యం. ఇంకా డిగ్రీ ఉంది. ఇప్పుడు సపోజ్ యాక్టర్గా కాకపోతే కనీసం ఉద్యోగం చేసుకోవచ్చు. నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు సడన్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసావమ్మా, చిన్న క్యారెక్టర్స్ చేసావు. తక్కువని శుక్రదశ స్టార్ట్ అయిపోయింది నీకు. సింధూరం బేస్ అది ఎట్లా మా ఇప్పుడు ఆ సింధూరం గురించి? సింధూర్ ఏంటంటే నిన్నే హీరో కాదు కదా నువ్వు దాంట్లో? కాదు. అంటే ఇద్దరు హీరోలు. మెయిన్ హీరో బ్రహ్మాజీ, సెకండ్ హీరో నేను. బట్ ఏంటి ఆ సినిమాలో విపరీతం పేరు వచ్చింది. యాక్చువల్లీ ఆ కథకి ఆ క్యారెక్టర్ కూడా లేదు ముందు. ఆ క్యారెక్టర్ సృష్టించాడు ఆయన వంశీ గారు. ఆ క్యారెక్టర్ క్లిక్ అయింది. ఆ ఎంటర్టైన్మెంట్ పడింది, జనం పడ్డారు. సో ఆ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. బికాస్ ఆ సినిమాలో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ కూడా అదే, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా అదే. అద్భుతం. నేను చూసాను. దాని తర్వాత చేసేసి మళ్ళీ జగన్ 2002 అమ్మా నీ జీవితంలో మరపురాని ఇవన్నీ పడిపోయినాయి, కుమ్మేశాయి సినిమాలు. ఇప్పుడు ఆ సంవత్సరం ఏంటి మైండ్ సెట్ అసలు? నేను ఎప్పుడు ఓవర్ ఎక్సైట్ అయిపోలా, ఎప్పుడు అసలు చేసుకుంటూ వెళ్ళిపోండి, జస్ట్ గో విత్ ద ఫ్లోర్ తప్ప దాని గురించి ఎక్కువ నేను అసలు స్ట్రెయిన్ కూడా తీసుకోను. స్ట్రెస్ అనే వర్డ్ నా దగ్గర రాయనండి. అవును.